కాంగ్రెస్ పార్టీ మరోసారి తప్పులో కాలేసిందా? ఆపరేషన్ సింధూర్పై మాట్లాడకూడని మాటలతో అబాసుపాలైందా? ఇప్పుడు బీజేపీకి ఫుల్ లెంత్లో దాడి చేసే అవకాశం ఇచ్చిందా? అంత మాట్లాడి కూడా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ క్షమాపణలు చెప్పడం లేదా? తాజా పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ పట్ల చవాన్ వ్యవహార శైలిపై వినిపిస్తున్న విమర్శలేమిటి? కాంగ్రెస్ పార్టీ నేతలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు రాహుల్ గాంధీ కూడా భారత సైన్యం సమర్థతపై అనుమానాలు వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తర్వాత చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆయన్ను అనుసరించారు. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత అయిన పృథ్వీరాజ్ చవాన్ కూడా భారత సైన్యం సమర్థతపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో చవాన్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ లో భారతదేశం మొదటి రోజే పూర్తి ఓటమిని చూసిందని ఆరోపిస్తూ తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించారు. భారత సైనిక విమానాలను పాకిస్తాన్ దళాలు కూల్చివేశాయని, ఆ తర్వాత భారత వైమానిక దళం పూర్తిగా నేలమట్టం అయ్యిందని ఆయన ఆరోపించారు. మొదటి రోజే మనం పూర్తిగా ఓడిపోయాం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా 7వ తేదీన అరగంట మాత్రమే జరిగిన వైమానిక యుద్ధంలో మనం ఓడిపోయామని చవాన్ అన్నారు. ఆ తర్వాత భయం వల్ల గ్వాలియర్, బంటిడా లేదా సిర్సా నుండి మన విమానాలు కనీసం గాలిలోకి కూడా ఎగరలేదని ఆయన ఆరోపించారు. పృథ్వీరాజ్ చవాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ పార్టీ సాయుధ దళాలను అణగదొక్కిందని, పాకిస్తాన్ కు మద్దతు ఇస్తుందని ఆరోపించింది. సైన్యాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని, రాహుల్ గాంధీ తన పార్టీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ ప్రశ్నించింది. చవాన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని కమలం పార్టీ డిమాండ్ చేసింది. Congress party has a Sena Virodi mindset. You have seen how Congress leaders have called the former army chief a Sadaka Gunda. Senior Congress leaders repeatedly questioned the credibility and the integrity of armed forces, be it the surgical strikes, the Balakot air strikes, or even Operation Sindoor. They questioned the veracity of all this. And Rahul Gandhi, what did he do? He insulted our armed forces using the word pitai, and the Supreme Court rebuked Rahul Gandhi, saying that, well, any true Indian even makes remarks like this. So this is the sordid history of the Congress party. Mr. Prithviraj Chavan's statements will never be forgotten nor forgiven by our people. He has crossed all lines. Action has to be initiated against him, and Mr. Prithviraj Chavan, for his shameful remarks, for his preposterous remarks, should tender an unconditional apology. అయితే పృథ్వీరాజ్ చవాన్ మాత్రం క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. క్షమాపణ చెప్పాల్సిన అవసరం తనకు లేదంటూ ఎదురుదాడికి ప్రయత్నించారు. మరోపక్క సైనిక దళాల సంఖ్యపై కూడా చవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో సైనికులతో సంబంధం లేకుండా యుద్ధాలు గాలిలో జరుగుతాయని, అంతా టెక్నాలజీతోనే నిర్వహిస్తారని చెప్పుకొచ్చారు. అటువంటి పరిస్థితుల్లో మనకు 12 లక్షల మంది సైనికులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. వారిని వేరే పనికి వినియోగించలేమా అని ప్రశ్నించారు. దాంతో చవాన్ తీరుపై రక్షణ రంగ నిపుణులు మండిపడుతున్నారు. సైనికులకు పారామిలిటరీకి తేడా తెలియని నాయకుడంటూ ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఆయన ఎయిర్ క్రాఫ్ట్ లో ఉండే ఇన్స్ట్రుమెంటేషన్ ప్యానెల్స్ మీద, అలాగే సబ్మెరీన్స్ లో ఉన్న వాయిస్ రికార్డర్స్ మీద కొంతవరకు పనిచేశారని మనం వింటున్నాం. సో ఇది బహుశా ఆయన పర్సనల్ ఒపీనియన్ అవ్వచ్చు, ఎందుకంటే ఆయన టెక్నికల్ కాబట్టి టెక్నాలజీకి ప్రాముఖ్యత ఇస్తారు. అయితే యాజ్ సోల్జర్స్ మనకందరికీ బాగా తెలుసు, ఇన్ఫెంట్రీ చాలా అవసరం, ఆర్మీ కూడా చాలా అవసరం. ఆయన అన్న లెక్కలు కొంచెం తప్పు చెప్పారు. ఏంటంటే 12-15 లక్షల ఆర్మీ లేదు, కేవలం 8 లక్షల కంటే తక్కువే ఉంటుంది, అది అన్నీ కలుపుకుని. మిగతాది ఉన్నది సివిలియన్స్, లేకపోతే బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఇటువంటి పారామిలిటరీ ఫోర్సెస్. అన్నిటికంటే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ జనరల్గా పొలిటీషియన్స్ వాళ్ళకి సెక్యూరిటీ ఎప్పుడు పెంచుకుంటూనే ఉన్నారు. వాళ్ళు బయటకు కదిలితే చాలు 30-40 వెహికల్స్ కాన్వాయ్ తీసుకెళ్తారు. మరి వాళ్ళకెందుకు సెక్యూరిటీ కావాలో ఎవరికి అర్థం కాదు. ఇది ఒక సర్ప్రైజింగ్ థింగ్. బట్ ఇన్ ఎనీ కేస్ ఆయన అభిప్రాయాలు మనం పక్కన పెట్టచ్చు. ఆయనకి ఆర్మ్ ఫోర్సెస్ గురించి, యుద్ధం గురించి అంత పెద్దగా తెలియదు. ఇదేదో బహుశా పొలిటికల్ స్టేట్మెంట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే అపోజిషన్ జనరల్గా ఈ పాయింట్ రేజ్ చేస్తూనే ఉంది, మన లాసెస్ ఎన్నైనాయి, అది ఎప్పుడు చెప్పకపోవడంతో, ఎందుకంటే అది
టాప్ సీక్రెట్. ఇంకా ఆపరేషన్ సింధూర్ నడుస్తూనే ఉంది, అది టాప్ సీక్రెట్, అందుకని చెప్పట్లేదు. దాని గురించి ఎత్తి పొడుస్తా అది అంతగా నడవపోయేసరికి ఈ కొత్త యాంగిల్ తీసుకొచ్చినట్టు మనం అనుకోవచ్చు. ఇంకంతకంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చవాన్ వ్యాఖ్యలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. మరోపక్క చవాన్ కామెంట్స్ కు దూరంగా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికీ ఉన్న వివాదాలు చాలని, ఇంకొన్ని అవసరం లేదని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సైనిక దళాల సమర్థతపై పూర్తి విశ్వాసం ఉందని, వారికి నిత్యం అండగా ఉంటామని పలువురు నేతలు చెబుతున్నారు. నిజానికి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఆర్మీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పటికీ ఆపరేషన్ కొనసాగుతూనే ఉందని పృథ్వీరాజ్ చవాన్ కు తెలియదనుకోవాలి. పాకిస్తాన్ వైమానిక స్థావరాలే చిన్నాభిన్నమయ్యాయి. పాకిస్తాన్ చేతులెత్తి దండం పెడితేనే మనం వైమానిక దాడులకు బ్రేక్ ఇచ్చాం. మన రఫేల్ ఫైటర్ జట్టును పాకిస్తాన్ కూల్చివేసిందన్నది ఒట్టి మాటేనని గుర్తించాలి. అది పాకిస్తాన్ పౌరులను ఉత్తేజపరిచేందుకు అక్కడి సైన్యం చెప్పుకున్న కట్టుకథ మాత్రమేనని అర్థం చేసుకోవాలి. యుఎస్ తయారు చేసిన F-16, F-17 సహా 4 విమానాలను మన ఆర్మీ కూల్చివేసింది. ఇప్పుడు పాకిస్తాన్ మౌనంగా ఉన్నా ఆ దేశానికి కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.